సో, పర్మనెంట్ ఎగ్జామ్షన్‌కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే, మీకు ఎగ్జామ్షన్ వచ్చిన 3 అటెంప్ట్స్ తర్వాత మీరు పర్మనెంట్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ జేసుకోవచ్చు. అంటే మీరు 3 అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత ఏదైతే నెక్స్ట్ ఫోర్త్ అటెంప్ట్ ఉంటదో, ఆ ఫోర్త్ అటెంప్ట్ కంటే ముందు మీకు ఆప్షన్ కనిపిస్తది. మీకు పర్మనెంట్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ జేసుకోమని. ఒకవేళ మీరు ఆ టైం అప్పుడు మీరు ఆ ఆప్షన్ క్లెయిమ్ జేసుకోలేదు అనంటే, అది మొత్తానికి ల్యాప్స్ అయిపోతది. మళ్ళీ మీరు పర్మనెంట్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ జేసుకునే ఆప్షన్ మీకు ఉండదు. సో, పర్మనెంట్ ఎగ్జామ్షన్‌కి సంబంధించి మీకు ఒక గ్రూప్‌లో 2 పేపర్స్‌లో ఎగ్జామ్షన్ వచ్చుంటే, మీరు పర్మనెంట్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ జేసుకోవాలంటే, ఆ 2 పేపర్స్‌లో క్లెయిమ్ జేసుకోవాలి. లేకపోతే మొత్తానికే క్లెయిమ్ జేసుకోకూడదు. కానీ ఒకటే పేపర్‌లో నేను క్లెయిమ్ జేసుకుంటా పర్మనెంట్ ఎగ్జామ్షను, ఇంకో పేపర్‌లో నాకొద్దు అనంటే అట్లా కాదు. మీకొక గ్రూప్‌లో 2 ఉంటే లేకపోతే 2 ఉంటే మీరు 2 చేసుకోవాల్సిందే. రెండిటికి క్లెయిమ్ జేసుకోవాలి. లేకపోతే ఒక్కదానికన్నది ఐసీఐ మీకివ్వదు ఆప్షన్. మీరు ఒకవేళ పర్మనెంట్ ఎగ్జామ్షన్ ఆల్రెడీ మీరు పేపర్స్‌లో మీరు క్లెయిమ్ చేసుకొనుంటే, ఇప్పుడు దానివల్ల మీకేమైనా కష్టమైతున్నా గానీ, లేకపోతే మీకొద్దు ఇప్పుడు ఆ పర్మనెంట్ ఎగ్జామ్షన్ మీకొద్దు అనుకుంటే, మీరు సింపుల్‌గా ఆ పర్మనెంట్ ఎగ్జామ్షన్‌ని మీరు మళ్ళీ సరెండర్ చేసేసి, మీరప్పుడు మళ్ళీ ఆ ఎగ్జామ్ రాయాల్సుంటది. మళ్ళీ ఆ పేపర్‌లో మీరు అపియర్ కావాల్సుంటది ఎగ్జామ్‌కి. ఒకవేళ మీరు పర్మనెంట్ ఎగ్జామ్షన్ సరెండర్ చేస్తే. ఒకవేళ మీరు పర్మనెంట్ ఎగ్జామ్షన్‌కి అప్లై జేసుకోవాలనుకుంటున్నారంటే, మీరు ఎస్ఎస్‌పి పోర్టల్‌లోకెళ్ళి మీ లాగిన్ ఐడీ డీటెయిల్స్ కొట్టి ఎగ్జామ్ ఫంక్షన్స్‌లోకెళ్తే మీకు పర్మనెంట్ ఎగ్జామ్షన్ అప్లికేషన్ ఫార్మ్ అని జెప్పి కనిపిస్తది. సో, అది క్లిక్ చేసుకొని మీరు అప్లై జేసుకోవచ్చు.